హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ముందుగా ఓం నమో నారాయణాయ అని కామెంట్ పెట్టండి. మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి సమాచారం అందుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీరందరూ మా ఛానల్ని లైక్ చేయండి. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని మార్గశిర పౌర్ణమి అని అంటారు. డిసెంబర్ 15వ తేదీన ఆదివారం నాడు పౌర్ణమి తిథి ఏర్పడింది. అయితే ఈ నెలలో వచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఇదే చివరి పౌర్ణమి. ఈ చివరి పౌర్ణమి రోజున చాలా శక్తివంతమైన రావి మృగయోగం ఏర్పడబోతుంది. ఈ యోగం అత్యంత శుభదాయకమైనది. పౌర్ణమితో కలిసి వచ్చే ఈ రావి మృగ యోగం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అపారమైన సంపదలు చేకూరుతాయి, విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకు, అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు కూడా కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ నెల డిసెంబర్ 15వ తేదీన మార్గశిర పౌర్ణమి రోజున ఇంట్లో ఎలా పూజ చేయాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ మార్గశిర పౌర్ణమి రోజున విశేషంగా లక్ష్మీదేవిని పూజించాలి. ఎందుకంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని నమ్మకం. కాబట్టి ఈ మార్గశిర పౌర్ణమి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆదివారం కలిసి వచ్చే రోజున, ఆదివారంతో పాటు ఈసారి పౌర్ణమి కూడా కలిసి వచ్చింది ఆదివారంతో. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోండి. లక్ష్మీ కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది. డిసెంబర్ 15 ఆదివారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తల స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. విశేషంగా ఈ పౌర్ణమి రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి అలంకరించుకోవాలి. ఈ పౌర్ణమి రోజున ఏ స్త్రీ అయితే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లను పెడుతుందో అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం లభిస్తుంది. ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది. పూజా గది ముందు అష్టదళ ముగ్గును వేసి లక్ష్మీదేవి పూజను ప్రారంభించండి. ముందుగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి గంధం బొట్లు పెట్టి గులాబీ పువ్వులతో అలంకరించుకోండి. ఎందుకంటే ఎర్ర గులాబీ పువ్వులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ పువ్వులతో పూజిస్తే కుబేర రాజయోగం కలుగుతుంది. లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి. తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. ఈ మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో చంద్రుడిని తప్పకుండా చూడాలి. ఇలా చంద్రుడిని చూసేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి. కాబట్టి పౌర్ణమి రోజున రాళ్ళ ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి నడిచి వస్తుందని నమ్మకం. అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రంలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మూట కట్టండి. ఈ మూటని మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. మీ ఇంటికి ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోయి కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా పోతాయి. ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి ఇంటి గుమ్మం ముందుకు వస్తుందంట. కాబట్టి పౌర్ణమి నాడు రాత్రి నిద్రపోయే ముందు ఇంటి గుమ్మం ముందు అష్టదళ పద్మం ముగ్గును వేయండి. మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది.
పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. రావి చెట్టును దేవతల నివాసంగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించండి మరియు 5 ప్రదక్షిణాలు చేయండి. ఇక మీరు పట్టిందంతా బంగారమే అవుతుంది. మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ ఇంట్లో దేవతలు ఎల్లవేళలా ఉంటారు. అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక రావి ఆకుని మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి. ఇంట్లో డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అనవసరపు ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. పౌర్ణమి రోజున నదీ స్నానం చేస్తే చాలా మంచిది. సర్వ పాపాలు తొలగిపోతాయి. జన్మ జన్మల అదృష్టం కూడా కలిసి వస్తుంది. అయితే నదీ స్నానం చేయలేని వారు ఈ నీటిలో కొంచెం పసుపు వేసుకొని ఇంట్లోనే స్నానం చేయండి. జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జాతకంలో అదృష్టం కూడా పెరుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి ప్రధాన తలుపు మీద గంధంతో స్వస్తి గుర్తును రాయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆహ్వానం పలుకుతుంది. ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో కర్పూరం పైన ఒక లవంగంను పెట్టి కాల్చండి. పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆదాయం రెట్టింపు అవుతుంది మరియు డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మార్గశిర పౌర్ణమి రోజున ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న ధనం కూడా రెట్టింపు అవుతుంది. మార్గశిర పౌర్ణమి రోజున విష్ణు రూపమైన తాబేలును పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయి. లక్ష్మీదేవి స్వరూపమైన ఆడవారు పౌర్ణమి రోజున ఇంట్లో కంటతడి పెట్టవద్దు. భార్యాభర్తలు గొడవ పడకూడదు. ఎవరికైతే అప్పు సమస్యలు ఉంటాయో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. అప్పు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి అఖండమైన రాజయోగం ప్రాప్తిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్లదారం కట్టుకోండి. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు. అలాగే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది. పౌర్ణమి రోజున ఇంటిని మురికిగా అస్సలు ఉంచకూడదు. ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి, లేదంటే అష్టకష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి పౌర్ణమి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ముఖ్యంగా ఈ మార్గశిర పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామాలు కానీ గాయత్రి మంత్రాన్ని కానీ జపించండి. దీనివల్ల ఆకస్మికమైన ధనప్రాప్తి కలుగుతుంది. మరి ముఖ్యంగా పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వారి యొక్క కథను వింటే లక్ష్మీదేవి సంతోషించి తన భక్తులపైన కనక వర్షాన్ని కురిపిస్తుంది. మార్గశిర పౌర్ణమి రోజున పేదలకు దాన ధర్మాలను చేస్తే 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.